ఎందుకో తెలుసా అండి? లక్ష్మ అంటే గుర్తు. లక్ష్మ అంటే గుర్తు అయితే లక్ష్మి ఆయన కూర్చున్న చోట, నించున్న చోట, నడిచిన చోట ఉంటుంది. మీకు ఒక్కటే ఉదాహరణ చెప్తాను. మీ అందరికన్నా నీ చేతకానివ్వండి, అయినా నేను 4 మాటలు చెప్తానని చెప్పి నన్ను చెప్పమన్నారు. ఇప్పుడు చెప్పమంటే నేను ఎక్కడ కూర్చున్నాను, మీరు ఎక్కడ కూర్చున్నారు? మీరు కింద కూర్చున్నారు, నేను పైన కూర్చున్నాను. ఇదే లక్ష్మ అంటే. ఎవరికి సరస్వతీ కటాక్షం ఉందో వాడికి లక్ష్మీ కటాక్షం ఉందా? మీ అందరంత ఇరుక్కు కూర్చున్నారు, నేను ఎంత విశాలంగా కూర్చున్నాను. మీ ఎవ్వరికీ ఫ్యాన్లు లేవు, నాకు ఫ్యాన్ తిరుగుతోంది. ఇదే లక్ష్మ అంటే గుర్తులు. వాడు భోగం అనుభవిస్తూ ఉంటాడు, ఐశ్వర్యం అనుభవిస్తాడనడానికి గుర్తు. ఐశ్వర్యం అంటే ఉన్నది కాదు, అనుభవించినది. ద్రాపే అంధస్సస్పతే దరిద్రం నీలలోహిత అంటుంది రుద్రాధ్యాయం. దాచుకున్నవాడెవడో వాడు నిజానికి అదృష్టమును పొందినవాడు కాదు. ఎందుకో తెలుసా అండి? వాడు ఇక్కడ అనుభవించలేదు, పరలోకంలో వాడితో రాదు. యథార్థంగా శాస్త్రంలో ఏమిటంటే, మీకున్నది మీరే పట్టుకెళ్ళిపోదాం అనుకున్నారనుకోండి, లక్ష్మి ఉన్నవాడు ఒక్కడే అలా పట్టుకెళ్ళడం. సరస్వతీ కటాక్షం ఉన్నవాడు నాకున్నది నేను పట్టుకెళ్ళిపోతానన్నాడు అనుకోండి, భ్రష్టుడైపోతాడు. ఎందుకో తెలుసా? సరస్వతి ప్రవాహం. సరస్వతి నీరు నిలవుంటే దుర్వాసన వస్తుంది. సన్యాసి ఒకే చోటు ఉంటే సంసారం వస్తుంది, అనుబంధాలు వస్తాయి. పీఠాధిపతులు మినహాయింపు. ఒకే చోట ఉంటే అనుబంధాలు వస్తాయి. ఈ ఊరు నాది, ఇక్కడ వాళ్ళు నా వాళ్ళు, ఇలాంటివన్నీ తెలుస్తాయి. అందుకని సన్యాసి నిలబడకూడదు, నీరు నిలబడకూడదు. రెండింటికి అవరోధం ఏది? సన్యాసి పాడవుతాడు, నీరు దుర్వాసన వస్తుంది. అందుకని ఎప్పుడూ తిరుగుతూ ఉండాలి. మీరు చూడండి, లోకంలో చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే, సరస్వతి ప్రవాహం. ఎవరికి సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ఉన్నదో వాడు లోభము లేనివాడై ఉండాలి. నేను ఎందుకు చెప్పాలి వీడికి అన్న భావన ఉండకూడదు. ఎందుకు చెప్పాలి అన్న భావన కాదు, చెప్పకుండా ఎలా ఉండగలను అన్న భావన ఉండాలి. అందుకే సరస్వతీ కటాక్షం ఉన్నవాడు ఎటువంటి వాడు అంటే, సరస్వతీ కటాక్షం ఉన్నవాడు ఆవు వంటి వాడై ఉండాలి అని చెప్పింది శాస్త్రం. ఆవు ఎక్కడో పుట్టల మీద అక్కడికి వెళ్ళి గడ్డి తింటుంది, పసరిక. గబగబ గబగబ తినేసి ఏ పాము వస్తుందో ఏ ఇంకోటి వస్తుందో అని తినేసి వచ్చి ఎక్కడో ఒక చోట పడుకుని ప్రశాంతంగా నెమర వేస్తుంది. మీరు ఎప్పుడైనా ఆవు నెమర వేసుకుంటున్నప్పుడు చూడాలి దాని ధ్యాననిష్ట ఎలా ఉంటుందో. కడుపులోంచి పైకి తెస్తుంది, బాగా నవ్వులుతుంది, మళ్ళీ మింగుతుంది. ఏది నవిలి మింగేసిందో దాన్ని పొట్టలో పక్కన పెట్టి మళ్ళీ బాగా నవలపడని దాన్ని ముద్దగా మళ్ళీ పైకి తెస్తుంది. కనపడుతుంది కడుపులోంచి పైకి రావడం నోట్లోకి, దాన్ని మళ్ళీ నవ్వులుతుంది.